అందరికీ నమస్తే అండి. కృష్ణా జిల్లా కూటమికి కంచుకోటగా ఉన్న జిల్లా ఇప్పుడు ప్రస్తుతం. అయితే ఈ జిల్లాలోనే కూటమిలో అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడ మంత్రి పదవి ఇచ్చిన నాయకుడు అంటే ఉమ్మడి కృష్ణా గురించి నేను మాట్లాడుతున్నా. అక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఇద్దరిలో ఒక మంత్రి అంటే ఆ పార్టీలో ఎవరికీ ఇష్టం లేదు. ఆయన ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చారు కాబట్టి. సో ఆయనకు వ్యతిరేకంగా చాలామంది పావులు కదుపుతున్నారు. ఆయన కూడా అందరినీ కలుపుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు. కాబట్టి అదొక రిస్క్. ఇక మరో నాయకుడు గతంలో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి 2024లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయన చాలా ఖర్చు పెట్టారు. సో ఆ నియోజకవర్గంలో కొంత వెనుకబడుతున్నారు. అండ్ అక్కడ కేడర్ నమ్మకాన్ని గెలుచుకోవడంలో సక్సెస్ కాలేకపోయారు. అండ్ ఆయన అనుకున్నది జరగలేదు. ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఆశిస్తే అది జరగలేదు. సో ఆయన పరిస్థితి మరోలా ఉంది. ఇక విజయవాడ నగరంలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే గారు ఎప్పుడు వివాదాల్లో ఉంటారు, వివాదాస్పద కామెంట్స్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీద ఆయన అలిగారు అని పార్టీ ఆయన మీద గుర్రుగా ఉన్న టైంలో పార్టీ దగ్గర మార్కులు కొట్టేయడానికి నిన్న ఒక ఓవర్ యాక్షన్ షో చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షా స్థలం దగ్గరకు వెళ్ళి కాస్త అతి చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేనిది ఆయనే ఎందుకు వెళ్ళారు? సో పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి, పార్టీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేయడానికి. సో ఈ మాత్రం ట్రిక్స్ పార్టీ పెద్దలకు తెలియవా? సో అది కూడా కొంచెం పార్టీ గమనిస్తోంది. ఆయన విషయంలో నిఘా కొనసాగుతోంది. ఇక ఇదే ఉమ్మడి కృష్ణాలో ఒక రిజర్వ్ నియోజకవర్గంలో మరో ఎమ్మెల్యే ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటారు. ఆయనకి ఎంపీ గారికి పడదు. సో ఆయన వ్యవహారం కూడా పార్టీకి అనుమానంగానే ఉంది. పార్టీలో ఉంటారా లేదా, అసలు ఏం చేయబోతున్నారు అని ఆయన విషయం ఒకటి ఉంది, చర్చల్లో నడుస్తోంది. అలాగే ఎంపీ గారి వ్యవహారం కూడా బాలా. ఎంపీ గారి మీద కూడా ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఒక ఎంపీ గారు అంత కేడర్తో టచ్లో ఉండరు, పెద్దగా పట్టించుకోరు, ఆయన పని ఆయనదే, ఆయన బిజినెస్లు ఆయనవే. మరో ఎంపీ గారు ఎప్పుడూ వివాదాలు, దేనిలో వేలు పెడదామా, దేనిలో ఎంత సంపాదిద్దామా అని చూస్తూ ఉంటారనమాట. రాష్ట్ర నడిబొడ్డున ఒక ప్రతిష్టాత్మక సీటుకి ఎంపీగా వ్యవహరిస్తున్న వ్యక్తి కొంచెం చీప్ కరప్షన్ జోలికి వెళ్ళడం, చీప్ ఆరోపణలు రావడం, అది కూటమికి తెలుగుదేశం పార్టీకి కూడా మైనసే. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో ఏ ఒక్క ప్రజాప్రతినిధిని టచ్ చేస్తున్నా సరే అసంతృప్తి, ఆగ్రహం, అలక, ఏదో ఒకటి అవినీతి, ఏదో ఒక విధంగా పార్టీకి, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో వీళ్ళు పార్టీలో ఉంటారా? అది ఇక్కడ పాయింట్. నాకు తెలిసిన సమాచారం మేరకు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలు మారే అవకాశం ఉంది. ఇప్పుడు కాదు, ఎన్నికల టైంలో ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం. అంటే వాళ్ళు వైసీపీలోకే వెళ్తారని నేను చెప్పలేను, ఏమో జనసేనలోకి వెళ్ళొచ్చు. తెలుగుదేశం పార్టీలో బాగోలేదు కాబట్టి, పార్టీ పెద్దలతో టచ్ లేదు కాబట్టి జనసేన పార్టీలోకి వెళ్ళొచ్చు. సో ఇట్లా కొన్ని మార్పులు ఉన్నాయి. అలాగే ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన నాయకుడు, ఒక పొలిటికల్ బ్రాండ్ ఉన్న పార్టీకి చెందిన వారసుడు, ఆయన గతంలో 2004 ఆ టైంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. అండ్ టీడీపీలో ఉన్నప్పటికీ ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వట్లేదు. ఎమ్మెల్సీ ఇస్తారని ఆశిస్తున్నారు. ఒకవేళ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఆయన కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. సో ఇట్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు రకరకాలుగా పార్టీకి నష్టం చేస్తున్నారు, రకరకాలుగా గ్రూపులు కొడుతున్నారు, ఒకరి మీద ఒకరు గోతులు తీసుకుంటున్నారు, ఒకరికి వ్యతిరేకంగా ఒకరు పనిచేస్తున్నారు. సో ఇట్లా ఇటు విజయవాడ, దాన్ని చుట్టుపక్కల ఆనుకుని ఉన్న నియోజకవర్గాలు కావచ్చు, అటు మచిలీపట్నం ఆ చుట్టుపక్కల ఆనుకుని ఉన్న నియోజకవర్గాల్లో కావచ్చు, కూటమి బలహీనపడింది. ఇక్కడ చైతన్యానికి కొదవలేదు, ప్రతిభకు కొదవలేదు, అండ్ మాస్ ఇమేజ్ ఉంది. ఈ నాయకులందరూ కూడా అనుకుంటే బాగా పనిచేయగలరు. ఇప్పుడు బాపట్ల జిల్లాలో చూడండి, బాపట్ల జిల్లాలో ఉన్న కూటమి ప్రజాప్రతినిధులందరూ చాలా ఐక్యంగా ఉంటారు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, అండ్ జిల్లా కోసం మాట్లాడతారు, వాళ్ళ నియోజకవర్గాల కోసం మాట్లాడతారు. ఎవరి మధ్య ఈగోస్ ఉండవు. అండ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఎవరి మధ్య ఈగోస్ ఉండవు. కానీ ఇక్కడ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి ఒకళ్ళంటే ఒకరికి పడదు, విపరీతమైన ఈగోలు, విపరీతమైన అణచివేత, అంటే ఒకరిని తొక్కేయాలని మరొకరు చూస్తూ ఉంటారనమాట. సో అది ఇప్పుడు కూటమికి బాగా దెబ్బతీస్తుంది. సో నేను కొంచెం డెప్త్గా కనుక్కుంటే ఒక 10 రోజుల కిందట విజయవాడ సిటీలో ఒక పెద్ద డీల్ జరిగింది. ఒక 10 కేజీల బంగారానికి సంబంధించి డీల్ జరిగింది. అది ముంబై నుంచి వస్తున్న దాన్ని ఎవరో అడ్డుకున్నారు, పట్టుకున్నారు. దానిలో ఒక 25% సైడ్ చేశారంట. అది పూర్తి స్థాయి సమాచారం నేను కొంచెం కనుక్కుంటున్నాను. పూర్తి సమాచారం కనుక్కొని నేను రివీల్ చేస్తాను త్వరలో. చాలా పెద్ద బ్లాస్ట్ అది. ఇందులో ఒక ఎమ్మెల్యే, ప్రస్తుతం ఉన్న ఒక ప్రజాప్రతినిధి కూడా దానిలో వాటా ఉంది అనేది చెప్తున్నారు. ఆయన ఎక్కడ దాచారు, ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా పూర్తి సమాచారం త్వరలో వస్తుంది. వచ్చాక మనం బ్రేక్ చేద్దాం. అయితే
ఒకవైపు అవినీతి, మరోవైపు విపరీతమైన ఈ విభేదాలు, గొడవలు, వివాదాలు అండ్ అలకలు, ఇవన్నీ కూడా కూటమికి తలనొప్పిగా మారాయి. పోనీ ఇన్ని చేసిన వాళ్ళు పార్టీలో ఉంటారంటే వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఉండేది లేని అనుమానమే. అందుకే ఒక 3-4 ఎమ్మెల్యేల విషయంలో పార్టీ కూడా, కూటమి పెద్దలు కూడా అప్రమత్తంగానే ఉంటున్నారన్నమాట. థ్యాంక్ యూ.